హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి మంచి హెయిర్ ప్యాక్ అనమాట. బాగా మన హెయిర్కి బాగా కండిషనర్ ఇస్తుంది. అది అలోవెరా జెల్తో చేస్తున్నాను అనమాట. ఉత్త అలోవెరా ప్లాంట్తో చేస్తున్నాను. ఇలా నీట్గా ఒక అలోవెరా తీసుకొని ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇలా మధ్యలోకి 2 సగాలుగా చేసేసి దాన్ని బాగా స్పూన్తో తీసేయండి. మీకు ఎట్లా వీలైతే అట్లాగా ఆ గుజ్జుని మొత్తం తీసేసేయండి. నేను తీసుకున్నా కదా ఆ సైజు కలబంద మొక్క అయితే ఇట్లాగా చిన్న ముక్క తీసేసుకొని సరిపోతుంది. ఎవరి హెయిర్కైనా ఫుల్ లెంత్కి ఇది నేను తీసుకున్నాను కదా, ఇది మొత్తం నా అంత హెయిర్కి మొత్తం సరిపోద్ది అనమాట. ఇంత చిన్న ముక్క కలబంద అనేది మన హెయిర్కి మంచి మాయిశ్చరైజ్గా ఉంటుంది అనమాట. ఒక న్యాచురల్ కండిషనర్ లాగా ఉంటుంది. ఏదైనా మన స్కాల్ప్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అట్లా ఉన్నా కూడా అవంతా మన కలబంద ఈ గుజ్జు ఉపయోగించడం వల్ల అవన్నీ పోతుంది అనమాట. స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంటుంది. కలబంద ఇట్లా గుజ్జు మనం దేంతో ప్రిపేర్ చేసుకున్నా కూడా హెయిర్ ప్యాక్ అనేది మన స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న కలబంద గుజ్జు మొత్తం ఇట్లా మిక్సీకి వేసేసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా తిప్పేసుకుంటే కొంచెం ఇట్లా మనకి జారుగా వస్తుంది అనమాట, నీళ్ళగా. ఆ తర్వాత కొంచెం పెరిగేసుకోవాలన్నమాట. మీ లెంత్కి హెయిర్కి ఎంత సరిపోద్దో అన్ని స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు. నాకైతే నా హెయిర్ లెంత్కి ఒక 8 స్పూన్స్ దాకా సరిపోద్ది అనమాట. అందుకని ఒక 8 స్పూన్స్ తీసుకున్నాను పెరుగు. అది మొత్తం ఇప్పుడు అలోవెరా జెల్లో కూడా మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసామంటే బాగా బ్లెండ్ అయిపోతుంది రెండు కూడా. రెండు మిక్సీకి వేసానమాట. పెరుగు కలబంద రెండు మిక్సీకి వేసిన తర్వాత చూడండి బాగా నీళ్ళకి ఎట్లా వచ్చిందో మనకి పాలులాగా ఉంటాయి అనమాట. కొంచెం నొరగా అట్లాగా వచ్చి అట్లా వస్తే సరిపోద్ది అనమాట. కొంచెం ఇట్లాగా ఒకవేళ మీకు కానీ థిక్ పేస్ట్ కావాలనుకుంటే మిక్సీకి వేయద్దు, పెరుగు డైరెక్ట్గా దాన్ని అప్లై వేసేసుకోండి. నేను ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ వేస్తాను అనమాట. ఆముదం 1 స్పూన్ వేస్తున్నాను. ఇది ఆముదం బాగా మనకి హెయిర్కి మంచి మాయిశ్చరైజ్ ఇస్తుంది అన్నమాట హెయిర్కి. అట్లాగే స్కాల్ప్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. అందుకని నేను 1 స్పూన్ వేసాను క్యాస్టర్ ఆయిల్. ఆముదం వేసిన తర్వాత హెయిర్ ప్యాక్లో పైన అట్లాగే ఉండిపోద్ది అనమాట నూనె. అట్లా కాకుండా ఇట్లా కొంచెం మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది ఈ హెయిర్ మాస్క్లో మొత్తం. మనకు అసలుకి ఆముదం ఉన్నట్టే అసలు కనిపించదు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎట్లా ఉందో. ఆముదం అనేది కనిపించదు మనకి. ఆ స్మెల్ కూడా అంత ఏమి ఉండదు అనమాట. నేను ఆల్రెడీ కొంచెం హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనమాట. నా హెయిర్ చూడండి, అంటే లెంత్ నాకు మిడిల్ లెంత్ నుంచి బాగా డ్రైగా ఉంటుంది హెయిర్. ఈ ప్యాక్ నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం మామూలుగా షాంపూ కండిషనర్ యూజ్ చేస్తాం కదా, కండిషనర్ లేనప్పుడు ఎక్కువ కండిషనర్ యూజ్ చేయరు కదా చాలామంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు ప్రతిసారి హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి హెయిర్ కండిషనర్ అనేది మటుకు అప్లై చేయను. అప్పుడప్పుడు అప్లై చేస్తాను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు. ఇంకా మామూలుగా అయితే ఇదే హెయిర్ ప్యాక్ అయితే యూజ్ చేస్తానన్నమాట. పెరుగు అయితే కంపల్సరీ ఎంత సాఫ్ట్ ఇస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది అసలుకి, చాలా మంచిగా బాగా సాఫ్ట్గా ఉంటుంది, మంచి మాయిశ్చరైజ్ అవుతుంది. ఫస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు చిక్కు తీసుకోండి ఫస్ట్. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. హెయిర్ వాష్ చేసినా కూడా మనకు అంత చిక్కు అనిపిదు అనమాట. నేనైతే చెప్పాను కదా, ఒక 1 అవర్ ముందే హెయిర్ ఆయిల్ అప్లై చేసాను. అలాగే చిక్కు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు అది హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఇది హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు కింద కొంచెం పడుతుంది అనమాట. మన అది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి అప్లై చేసుకున్నప్పుడు కింద నేల మీద అంతా పడుతుంది. ఏదైనా క్లాత్ కానీ ఏదైనా మ్యాట్ కానీ వేసుకోండి, కొంచెం బాగుంటుంది. లేకపోతే కొంచెం ఇల్లంతా కొంచెం ఇది అవుతుంది అనమాట. ఆ హెయిర్ ప్యాక్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం నేను లూజ్గా ప్రిపేర్ చేసుకున్నాను. నేను మీకు కావాలనుకుంటే మిక్సీకి పెరిగేసిన తర్వాత మిక్సీకి వేయకుండా అలాగే ఒక బౌల్లో తీసేసుకొని అలోవెరా జెల్లు పెరుగు మిక్సీ ఊరికే స్పూన్తో అట్లా మిక్స్ చేసేసిన తర్వాత అలా థిక్గా అప్లై చేసుకోండి. మీది కొంచెం షార్ట్ హెయిర్ అట్లాగా ఉంటే. నాకేంటంటే
నాకు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంది కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకున్నాను కదా, నాకు ఇట్లా అప్లై చేసుకోవడానికి నాకు బాగుంటుంది అనమాట. ఈ మొత్తం హెయిర్ మొత్తానికి ఇట్లాగా ఈవెన్గా అప్లై అవుతుంది అనమాట. థిక్గా ఉంటే నాకు అంత మొత్తం హెయిర్కి మొత్తం అది పట్టదు హెయిర్ ప్యాక్ అనేది. ఇలాగ నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకున్నానంటే నాకు మొత్తం హెయిర్కి మొత్తం బాగా పట్టి నాకు స్నానం చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే మనం చూస్తుంది అనమాట. అందుకని నేను ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం కిందంతా పోతుంది, అట్లాగే నా హెయిర్కి కూడా మొత్తం బాగా పడుతుంది అనమాట. అది నా హెయిర్ బాగా డ్రైగా అంటే గడ్డిలాగా అట్లాగా అయిపోయినప్పుడు నేను యూజ్ చేసే ఫస్ట్ హెయిర్ ప్యాక్ ఇదే అనమాట. పెరుగు ఏది లేకపోయినా ఉత్త పెరుగైనా అప్లై చేసుకుంటాను, లేదంటే దాంట్లో ఎగ్ వేసుకోవడం కానీ ఇంకేదైనా వేసుకోవడం కానీ కాంబినేషన్ ఏదో ఒకటి పెరుగుతో అలా చేసుకుంటాను. కాకపోతే పెరుగు మట్టుకు అస్సలు స్కిప్పే చేయను అనమాట. అంత బాగా వర్క్ అవుతుంది పెరుగులో. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైమే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. మీరు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నాక, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు ఎక్కువ షాంపూ యూజ్ చేయకండి. హెయిర్ వాష్ చేసేటప్పుడు, తలస్నానం చేసేటప్పుడు కొంచెం డైలీ యూజ్ చేసే షాంపూ కంటే కూడా తక్కువ తీసుకోండి. నేను ఇప్పుడు మామూలుగా తలస్నానం చేసే దానికంటే కూడా తక్కువ షాంపూ యూజ్ చేశాను. అట్లాగే కండిషనర్ నేనేం యూజ్ చేయలేదు. మనం కండిషనర్ మళ్ళీ యూజ్ చేసామంటే అది హెయిర్ ప్యాక్ పెట్టుకున్న దానికి ఉపయోగమే ఉండదన్నమాట. నేను ఇట్లా హెయిర్ ప్యాక్ న్యాచురల్గా ఇట్లా రెమెడీస్ చేసుకున్నప్పుడు అసలు కండిషనరే అసలు యూజ్ చేయను. ఇప్పుడు ఇది యూజ్ ఇప్పుడు పెట్టుకున్నాం కదా హెయిర్ ప్యాకు, మొత్తం ఈ స్కాల్ప్ మొత్తానికి కూడా బాగా పెట్టేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసి కొంచెమే షాంపూ తీసుకున్నాను అనమాట, ఎక్కువ కూడా తీసుకోలేదు. అలా తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అట్లా కాకుండా ఎక్కువ షాంపూ యూజ్ చేసామంటే షాంపూ కొంతమందికి బాగా ఇంకా డ్రై అయిపోద్ది అనమాట, షాంపూ బాగా ఎక్కువ వాడడం వల్ల తలకి. అందుకని చాలా తక్కువగా షాంపూ యూజ్ చేయండి. చేసేదాను స్కాల్ప్కి అంతా మొత్తం హెయిర్ ప్యాక్ మనం యూజ్ చేసినప్పుడు మొత్తం పడుతుంది అనమాట. ఏదైనా మంచి పాత గుట్టలు కానీ అట్లాగే ఏదైనా వేసుకొని అట్లా అప్లై చేసుకోండి. కొంచెం మెస్సీగా ఉంటుంది. మొత్తం నేను ఇప్పుడు అప్లై చేసుకున్నాను థిక్గా, ఇట్లా చిన్నగా ముడే వేసుకున్నాను. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి. 1 అవర్ కుదరలేదు అంటే ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ అయినా, 30 మినిట్స్ కన్నా తక్కువ పెట్టుకుంటే అసలు రిజల్ట్ అస్సలు కనిపించదు. నేనైతే 40 మినిట్స్ పెట్టుకున్నాను. నాకే అసలుకి అంటే ఫస్ట్ నేను చాలా రోజుల తర్వాత యూజ్ చేశానని చెప్పాను కదా హెయిర్ ప్యాక్, ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట, ఇంత బాగా వర్క్ అయిందని. కండిషనర్ చెప్పాను కదా, ఎంత తక్కువ షాంపూ యూజ్ చేస్తే అంత తక్కువ అది మంచిదనమాట మనకి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు మాకు ఖచ్చితంగా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి వీక్లీ వన్స్, మీరే సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట, అంత షైనింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.